హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఒక అద్భుతమైనటువంటి జలపాతాన్ని అయితే మీకు ఇవాళ అయితే చూపించబోతున్నాను. చూడండి, ఈ వీడియో అయితే మీకు చాలా వరకు అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. ఈ జలపాతం అనేది తారలమ్మ జలపాతం అన్నమాట. కొన్ని రోజుల క్రితం అయితే మా ప్రాంతంలోని భారీ తుఫాను రావడం వలన అయితే అక్కడక్కడ పంట నష్టము, అక్కడక్కడ మనుషులకి హాని కూడా చాలామందికి జరిగిందన్నమాట. కొన్ని కొండ చర్యలు విరిగినటువంటి ఘటన కూడా ఆ తుఫాన్ రావడం వల్లనే అన్నమాట. ఈ వాటర్ ఫాల్కి అయితే ఆ పైన ఉన్నటువంటి రాళ్ళు అయితే ఆ వరద రావడం వల్ల అయితే కొట్టుకొని అయితే కిందకైతే పెద్ద పెద్ద బండరాళ్ళు అన్నమాట వస్తాయి అన్నమాట. చూడండి, అప్పుడైతే ముందైతే ఇక్కడ పెద్ద రాళ్ళు ఉండేవి కావన్నమాట. నేనైతే ఈ రాళ్ళు గుండా అయితే వాటర్ ఫాల్కి అయితే నడుచుకొని అయితే వెళ్తున్నాను అనమాట. నాతో పాటు ఎవరు రాలేదన్నమాట. నేను ఒక్కడే సింగిల్గానైతే ఈ వాటర్ ఫాల్కి అయితే రిస్క్ తీసుకుని అయితే వెళ్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడైతే ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. మీకు చెప్పడం మర్చిపోయానండి. నా వీడియో కనుక మీరు చూస్తున్నారు కదా, ఒక లైక్ అయితే చేసి అయితే చూడండి. మీకైతే నేనేం అడగట్లేదండి, డబ్బులు ఏం అడగట్లేదు, ఒక లైక్ మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాను. నా లైక్ చేసి అయితే ఈ వీడియో చూడండి, సరేనా. ఇక్కడైతే ఈ వరద రావడం వలన అయితే ఇక్కడ ఉన్నటువంటి మామిడి చెట్లు, నేరేడు చెట్లు, ఇవన్నీ ఫ్రూట్స్ చెట్లు అన్నమాట, పెద్ద పెద్ద చెట్లు అన్నమాట. చూడండి ఎలాగ పడిపోయి ఉన్నాయో చూడండి. ఈ విధంగా అయితే మరి చాలా వరకు అయితే చెట్లు అయితే నష్టం. మరి ఈ వరద రావడం వల్ల అయితే చెట్లు అయితే వేర్లతో పాటు వెక్కిలించుకొని పడి ఉన్నాయన్నమాట. చూడండి, చాలా బాధాకరమైన విషయం అన్నమాట. చెట్లే కాదండి, పంట నష్టం కూడా చాలా వరకు. మరి కొండ చర్యలు విరిగినటువంటి వీడియో కూడా ఇంతకుముందు అప్లోడ్ చేసినన్నమాట. మీకు ఒక ఊరి కూడానైతే ఈ వరద రావడం వల్ల అయితే కొట్టుకుపోవడం అంటూ జరిగిందన్నమాట. ఆ ఇల్లులు అలాగే ఇక్కడ పంటలు కూడా చాలా వరకు, కొన్ని ప్రాంతాలు అయితే టవర్లు కూడా అన్నమాట, అవి కూడా కొట్టుకొని పోయాయి అన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఆ వాటర్ ఫాల్కి వెళ్ళడానికి అయితే ఈ రాతి మీదనైతే నడుచుకొని అయితే వెళ్తున్నాను అనమాట. ఈ తారలమ్మ జలపాతం అయితే వాటర్ అయితే చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇదేనన్నమాట వాటర్ ఫాల్. ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి అయితే మీకైతే చూపిస్తాను, సరేనా. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మరి లైక్ చేయకుంటే లైక్ చేయండి, సరేనా. ఈ టిప్స్ కింద వెళ్ళాలన్నమాట. చూడండి, తప్పకుండా మీ వీడియో అయితే మీకు నచ్చుతుంది. చివరి వరకు చూడండి, సరేనా ఫ్రెండ్స్.